జోసెఫ్ రావణ్ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఫోన్, ల్యాప్టాప్ నుంచి లభించిన సమాచారంతో విచారణను వేగవంతం చేశారు. ప్రశ్న సీఈఓ గమన, ఛానల్ నిర్వహిస్తున్న భవన యజమాని ఇంద్రసేన నాయుడును గన్నవరం పోలీసులు ప్రశ్నించారు. ప్రశ్న యూట్యూబ్ ఛానల్ సీఈఓ గమన, వైసీపీ నేత ఇంద్రసేన నాయుడు గన్నవరం డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. రావణ్తో ఉన్న సంబంధాలు, ఛానల్ నిర్వహణ వెనుక ఉన్న ఆర్థిక మూలాలపై అధికారులు సుదీర్ఘంగా ఆరా తీశారు. ఆదివారం సాయంత్రమే వీరిద్దరూ పోలీసుల ముందుకు వచ్చారు. అయితే మహిళలను రాత్రి 6 గంటల తర్వాత విచారించకూడదనే చట్టపరమైన నిబంధనల కారణంగా గమనను వెనక్కు పంపి ఇంద్రసేనను కాసేపు ప్రాథమికంగా ప్రశ్నించారు. సోమవారం ఉదయం ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి డీఎస్పీ కార్యాలయంలో విచారణ జరిపారు. రావణ్ కు ప్రశ్నతో పాటు మరో 3 యూట్యూబ్ ఛానళ్లు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రశ్న ఛానల్ కార్యకలాపాలు హైదరాబాద్ మాదాపూర్ భాను ఎలైట్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 302 నుంచి సాగుతున్నట్లు గుర్తించారు. ఈ ఫ్లాట్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన వైసీపీ కేంద్ర కమిటీ సభ్యుడు ఉమా మహేశ్వర నాయుడు సోదరుడైన ఇంద్రసేన నాయుడిదిగా నిర్ధారణ అయింది. మైనింగ్ కార్యకలాపాల కోసం వాడుతున్న ఈ ఫ్లాట్ ను యూట్యూబ్ స్టూడియోగా మార్చడం వెనక రాజకీయ శక్తుల ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు ప్రశ్నించారు. రావణ్ తో గమన చేసిన చాటింగ్లు, ఫోన్ కాల్స్ వివరాలపై దృష్టి సారించారు. ఇప్పటికే ఆమె కాల్ డేటా రికార్డులను బయటకు తీశారు. రావణ్ చేసిన సోషల్ మీడియా పోస్టులు, వీడియోల వెనక గమన ప్రమేయంపై వివరాలు సేకరిస్తున్నారు. గత వారం రావణ్ సతీమణి సమక్షంలో మాదాపూర్లోని ఫ్లాట్లో 2 రోజుల పాటు సోదాలు చేశారు. ల్యాప్టాప్లు, హార్డ్ డిస్కులు, మొబైల్ ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ల్యాబ్ నివేదికతో పాటు విచారణలో లభించిన సమాచారం ఆధారంగా ఈ కేసులో మరికొందరు వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.